నమస్కారం, రాకీ న్యూస్కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. మహాశివరాత్రి సందర్భంగా కోటప్పకొండలో ఎమ్మెల్యే చదలవాడ ఆధ్వర్యంలో సమీక్ష. పాల్గొన్న మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులు. లడ్డు కల్తీపై మండిపడ్డ జనసేన నరసరావుపేట ఇన్ఛార్జ్ సయ్యద్ జిలానీ. పిన్నెలలో జరిగిన దాడి వ్యక్తిగత దాడే కానీ రాజకీయ ప్రేరేపిత దాడి కాదు. రాష్ట్ర ఎస్సీ కమిషన్ చైర్మన్ జవహర్ వెల్లడి. మేం ఏటు ఎవరికి చెప్పాలి? నరసరావుపేట సత్తెనపల్లి రోడ్లోని సాయినగర్ వాసి. కోటప్పకొండలో మంత్రులు ఆనం రామనారాయణ రెడ్డి, గొట్టిపాటి రవి, ఎమ్మెల్యేలు చదలవాడ, జీవి, ప్రత్తిపాటి, జూలకంటి, దర్శి ఇన్ఛార్జ్ గొట్టిపాటి లక్ష్మి తదితరులు పర్యటించి త్రికోటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. అనంతరం రాబోయే మహాశివరాత్రి ఏర్పాట్లపై అధికారులతో మంత్రులు ఆనం, గొట్టిపాటి సమీక్ష సమావేశం నిర్వహించారు. తిరునాళ్లకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేయాలని అధికారులకు మంత్రులు ఆనం, గొట్టిపాటి ఆదేశాలు జారీ చేశారు. మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వ హయాంలోని ఏ పండుగ అయినా సామాన్య భక్తులకే పెద్దపీట వేస్తున్నామన్నారు. రాష్ట్రంలో అన్ని దేవాలయాల్లో ఇక ఆన్లైన్ టికెట్ జారీ చేస్తామని, అదేవిధంగా కోటప్పకొండలో కూడా త్వరలో ఆన్లైన్ టికెట్లను జారీ చేయబోతున్నామని తెలిపారు. ఆదాయ ఖర్చులు కాదని భక్తుల మనోభావాలు మాకు ముఖ్యమని మంత్రి ఆనం తెలిపారు. విజయవాడ దుర్గగుడిలో గత ఏడాది నుంచి క్యూ లైన్లో వచ్చే భక్తులకు ఉచితంగా ఒక లడ్డు ప్రసాదాన్ని పంపిణీ చేస్తున్నామని, ఈ ఏడాది నుండి శ్రీశైలం, శ్రీకాళహస్తి, కోటప్పకొండలో కొత్తగా అమలు చేయబోతున్నామన్నారు. కోటప్పకొండ గిరి ప్రదక్షిణ కోసం కొత్త రోడ్డుని త్వరలోనే నిర్మాణం అయ్యేలా చర్యలు తీసుకుంటామని, ప్రభుత్వం నుండి తీసుకున్న కోటప్పకొండ పాత బకాయిలు మొత్తం మాఫీ చేస్తున్నామని తెలిపారు. ఈ ఏడాది కోటప్పకొండ తిరునాళ్ల కోసం ప్రభుత్వం నుండి 30 లక్షల నిధులు మంజూరు చేశామన్నారు. లాస్ట్ ఇయర్ 550 బస్సెస్ దీనికి ప్రత్యేకంగా పెట్టాము. ఈసారి 618 బస్సెస్ దీనికి ఆల్రెడీ ఆర్టీసీ వాళ్ళతో కోఆర్డినేట్ చేసుకొని ఫైనలైజ్ చేయడం జరిగింది సార్. దీని భాగంగా 95 బస్సెస్ ఓన్లీ షటల్ కోసం, అంటే పైన వెహికల్స్ ఏమి రాదు, ఓన్లీ ఈ ఆర్టీసీ బస్సెసే 95 బస్సెస్ తిరుగుతాయి పికప్ అండ్ డ్రాప్కి. దానికోసం 95 బస్సెస్ ప్రత్యేకంగా ఏర్పాటు చేయడం జరిగింది. మిగతావి డిఫరెంట్ రూట్స్ నుంచి, చిలకరావుపేట వైపు నుంచి, నరసరావుపేట వైపు నుంచి, ఆల్ 4 ఏరియాస్ నుంచి ఎస్పీ గారు లీడర్షిప్లో రూట్ ప్లాన్స్ అన్ని ఫైనలైజ్ చేసుకొని ఎక్కడ పార్కింగ్ ఉండాలి, ఎక్కడ బస్ ఫెసిలిటీ ఉండాలి, అక్కడ యాత్రికులకి ఏమేమి ఫెసిలిటీస్ ఉండాలి అన్నీ ఫైనలైజ్ చేయడం జరిగింది సార్. దీంతో పాటు లాస్ట్ ఇయర్ ఒకటి అబ్జర్వేషన్ వచ్చింది, లైటింగ్ లేదు ఎక్కువ ఏరియాస్లో. సో ఈసారి ప్రత్యేకంగా ఆర్ఎన్బి ఎలక్ట్రికల్ వాళ్ళతో ఎస్టిమేట్ కూడా చేంజ్ చేసి 20 లక్షల వర్క్స్ కూడా చేయడం జరుగుతుంది. ఒక్కరోజు ముందు అండ్ ఆ రోజు రాత్రి కూడా చాలా ఎక్కువ మంది కింద ఉంటారు, పైన కాకుండా కింద ఉంటారు. కాబట్టి ఎలక్ట్రిసిటీ కనెక్షన్ అన్ని చోట్ల ఉండాలి, ఏమి ఇన్సిడెంట్ జరగకుండా ఉండాలి. కాబట్టి అది ఈసారి ప్రత్యేకంగా చేస్తున్నాం సార్. సో ఈసారి యాజ్ పర్ ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ గైడ్ లైన్స్, ఆనరబుల్ సీఎం గారు ఇచ్చిన గైడ్ లైన్స్ ప్రకారం ఆల్ టెంపుల్స్లో టికెటింగ్ ఉండాలి, ఆన్లైన్ టికెటింగ్ ఉండాలి. కాబట్టి ఈసారి కమిషనర్ గారు ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం ఈఓకి కూడా చెప్పడం జరిగింది, 10th నుంచి ఆన్లైన్ టికెటింగ్ ఓపెన్ చేసి ఆర్లీ స్లాట్స్ కూడా పెట్టి, అంటే అందరూ ఒకేసారి రాకుండా ప్యాసేజ్లో కంట్రోల్ చేయలేకపోయాము లాస్ట్ టైం. సో ఈసారి అందరూ ఒకేసారి రాకుండా టైమింగ్ స్లాట్ పెట్టుకొని ఎవరికి ఏ స్లాట్లో ఎన్ని టికెట్స్ ఇవ్వాలి, అది 10th నుంచి 14th వరకు వీళ్ళు ఓపెన్ చేస్తారు. డైలీ 1500 కనీసం ఓపెన్ చేస్తారు. ఇప్పుడే ఈ మీటింగ్ ముందు చెప్పడం జరిగింది సార్. ప్రభలన్నీ కూడా వస్తుంటాయి కాబట్టి హై టెన్షన్ లైన్స్ ఉన్నాయి. పొద్దున కూడా మేము ఇక్కడ రాకముందు డిపార్ట్మెంట్ వాళ్ళతో మాట్లాడాము, తప్పకుండా వాటిని ఏ విధంగా చేయాలి, ఆ ప్రభలు మూమెంట్ ఉన్నప్పుడు ఎక్కడెక్కడ ఆపాలనేది ఒకసారి టేకప్ చేసుకొని జాగ్రత్త పడతాము. దాంతోపాటు ఇక్కడ ట్రాన్స్కో ఎస్సీ ఉన్నారా, ట్రాన్స్కో ఎస్సీ కానీ ఎవరిని వచ్చారా అది ఒకసారి చెక్ చేసుకోండి మొత్తం. అదొకటి. ఇంకోటి వచ్చేసరికి లైటింగ్ తక్కువ ఉన్నారు, పైన కింద లైట్స్ పెట్టాలి. ఓకే, సిపిటిఎస్ అని నేను ఒకసారి మన సిఎండి గారిని కూడా ఈ 2 రోజులు ఒకసారి వచ్చి విజిట్ చేయమని చెప్తాను. తప్పకుండా కొద్దిగా బాగా లైటింగ్ కానీ అవన్నీ కూడా
చాలా జాగ్రత్త చూడండి, కంప్లైంట్ రాకూడదు. ఇంకోటి మెయిన్ ఏంటంటే ప్రికాషన్స్, యాక్సిడెంట్, ఎలక్ట్రికల్ యాక్సిడెంట్ జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఉంది. త్రికోటేశ్వర స్వామి ఉత్సవాలని వైభవంగా మహాశివరాత్రి పర్వదినాన చేయడానికి ప్రభుత్వం తీసుకునే నిర్ణయాల్ని సమీక్షించి ఏమైనా అవసరాలున్నా ఇంకా కొన్ని ఎక్కువగా ఏర్పాట్లు చేయాల్సి ఉన్న అధికారులతో సమీక్షించడానికే ఈరోజు ప్రత్యేకంగా సమయం కేటాయించుకొని ఇక్కడికి రావడం జరిగింది. వచ్చిన సందర్భంలో అన్ని శాఖల అధికారుల యొక్క సమాచారం అంతా కూడా జిల్లా కలెక్టర్ గారు, ఎస్పీ గారు, డిఎఫ్ఓ గారు వారి వారి పరిస్థితులు అన్నీ కూడా చెప్పడం జరిగింది. రేపటి మహాశివరాత్రి ఉత్సవాలన్నీ ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి ఈ ప్రాంత జిల్లా కలెక్టర్ గారు ఆమె పర్యవేక్షణలో మిగతా అధికార యంత్రాంగం అంతా కూడా పనిచేయాలని చెప్పి నిర్ణయం తీసుకొని చెప్పడం జరిగింది. డిస్ట్రిక్ట్ మ్యాజిస్ట్రేట్గా ఆమె అన్ని బాధ్యతలు ఉన్నాయి. అందరూ ఇవాళ చెప్పినటువంటి కార్యక్రమాన్ని అందరూ పూర్తి చేసుకొని 12వ తారీఖు అంతా అన్ని ఏర్పాట్లు పూర్తి కావాలి, ఇంక్లూడింగ్ ఎండోమెంట్ డిపార్ట్మెంట్ వర్క్స్ కూడా. దీనికి కావాల్సినవన్నీ చేయమని చెప్పాం. త్రాగునీరు కానీ, శానిటేషన్ విషయంలో కానీ, క్యూ లైన్లలో ఉన్నటువంటి భక్తులకి మజ్జిగ, అలాగే పాలు, బిస్కెట్లు, మహిళలకి, పిల్లలకి, పసిబిడ్డలకి కూడా కావాల్సినటువంటి సౌకర్యవంతంగా వాళ్ళకి ఇవ్వాలని చెప్పాం. ఎక్కువసేపు క్యూ లైన్లలో భక్తులు నిలబడకుండా వెంటనే వచ్చిన వెంటనే వాళ్ళకి దర్శనం జరిగేటట్లు చేయమని కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఏదేమైనా ఇవాళ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఉన్న ఈ కూటమి ప్రభుత్వంలో మా నిర్ణయం ఒకటే, దేవాలయాల్లో జరిగే ప్రతి కార్యక్రమం, ప్రతి పూజ, ప్రతి కైంకర్యం సామాన్య భక్తులకే పెద్దపీట వేయాలి. అలాగే స్టేట్ ఫెస్టివల్ కింద అన్ని ఆలయాలకు కూడా మేము ఎండోమెంట్ డిపార్ట్మెంట్ తరఫున కొంత నిధిని ఇస్తాము. ఆ నిధి వచ్చేటువంటి రాబడిలో వాళ్ళకి ఎక్స్పెండిచర్ పోను మిగులు లేకపోతే ఆడిటెడ్ రిపోర్టు ప్రకారం వాళ్ళకి డబ్బు ఇవ్వాలి. కానీ ఇది ఒక ప్రత్యేకమైనటువంటి పరిస్థితి. మహాశివరాత్రి అనేటువంటిది ఒక్కరోజే జరుగుతుంది. ఎంత ఆదాయం, ఎంత ఎక్స్పెండిచర్ అనేది పక్కన పెడితే ఆ కేటగిరీలో ఇచ్చేటువంటి డబ్బు 30 లక్షల రూపాయలు ఈ ఆలయానికి ముందుగానే చెక్ పంపిస్తామని చెప్పి మినిస్టర్ గారికి, ఎమ్మెల్యే గారికి, కలెక్టర్ గారికి కూడా చెప్పడం జరిగింది. అది 1-2 రోజుల్లో నేను ఆర్డర్స్ ఇచ్చి మా కమిషనర్ గారి దీంట్లో వాళ్ళ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది. అన్నదానం చేసేటువంటి భక్తులు వాళ్ళు ఇచ్చేటువంటి డబ్బు ఫిక్స్డ్ డిపాజిట్లో వేస్తున్నాం. ఫిక్స్డ్ డిపాజిట్లో వచ్చేటువంటి ఇంట్రెస్ట్తోనే అన్నదాన కార్యక్రమం పెద్ద ఎత్తున జరుగుతూ ఉంది. ఇక్కడ వచ్చేటువంటి ఆదాయాన్ని కూడా ఎఫ్డీలు వేస్తున్నారు. అట్లా వేసినటువంటి మొత్తమే దాదాపు 11 నుంచి 12 కోట్ల రూపాయలు ఇవాళ దేవాదాయ శాఖ ఈ యొక్క కోటేశ్వర స్వామి ఆలయం అకౌంట్లో డబ్బు ఉంది. కాబట్టి అన్ని కార్యక్రమాలు సజావుగా సాగుతాయి. ప్రసాదాలు వితరణలు ఒక రోజు పూర్తిగా క్యూ లైన్లో వచ్చే భక్తులకి ఒక లడ్డూ ప్రసాదం ఉచితంగా దేవాలయం తరఫున ఇవ్వడం జరుగుతుంది. ఇది గతంలో ఇచ్చేటువంటి ఆనవాయితీ లేదు. పోయిన సంవత్సరం ఈ ప్రభుత్వం వచ్చాకనే శ్రీశైలంలో, ఇక్కడ కాళహస్తిలో అన్నింటిలో మొదలుపెట్టి ఈ ఉచిత లడ్డు ప్రసాదం ఇవ్వడం, కనకదుర్గమ్మ గుడిలో ఇట్లా మొదలుపెట్టింది కనకదుర్గమ్మ గుడి. తర్వాత ఒకటొకటికి అన్నీ ఇస్తూ వచ్చాం. గడిచిన సంవత్సరం కూడా చెప్పాం, ఈ సంవత్సరం కూడా ఆ విధంగా ఇవ్వడం జరుగుతుంది. కొండవీడు ఉత్సవాలను ఈ నెల 7, 8 తారీఖుల్లో ఘనంగా నిర్వహిస్తున్నట్లు పల్నాడు జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా తెలిపారు. మన ఘన చరిత్రను నేటి తరాలకు తెలియపరుస్తూ అన్ని ఏర్పాట్లు చేశామని తెలిపారు. అందరికీ నమస్కారం. నేను కృతికా శుక్లా, పల్నాడు జిల్లా కలెక్టర్. మన తెలుగు జాతి ఘన చరిత్రకు, వీరత్వానికి సజీవ్ సాక్ష్యం మన కొండవీడు కోట. ఆ చారిత్రక వైభవాన్ని నేటి తరానికి పరిచయం చేస్తూ ఫిబ్రవరి 7, 8 తేదీల్లో కొండవీడు కోట ఉత్సవాలు నిర్వహించుకుపోతున్నాము. హెలీ రైడ్, బోటింగ్, రాక్ క్లైంబింగ్, శాండ్ ఆర్ట్, లేజర్ షో, ఫ్లవర్ షో, క్రాకర్స్ షో, హార్స్ రైడింగ్ మరియు అనేక సాంస్కృతిక కార్యక్రమాలతో కొండవీడు ఫెస్ట్ రూపుదిద్దుకుంది. గాయకులు గీతా మాధురి, సమీరా భారద్వాజ్,
ధనంజయ్ జబర్దస్త్ టీంలు మిమ్మల్ని అలరిస్తారు. పిల్లల కోసం ప్రత్యేకంగా అమ్యూజ్మెంట్ పార్క్ ఏర్పాటు చేశాం. విద్యార్థులు వివిధ రకాల పోటీలో పాల్గొని బహుమతులు పొందే అవకాశం కూడా ఉంది. అన్ని ప్రాంతాల తెలుగు వంటకాలతో ఫుడ్ స్టాల్స్ ఏర్పాటు చేశాం. ఈ అపురూప్ వేడుకకు మీ కుటుంబ సభ్యులు, స్నేహితులతో వచ్చి కొండవీడు వైభవాన్ని కల్లార చూసి ఆనందించాలని మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నాను. నరసరావుపేట శివారు పరిధిలో ఉన్న అపార్ట్మెంట్ వాసులు కష్టాలు అంతా ఇంత కాదు. గ్రామ పంచాయతీలో ఉన్నామా లేక మున్సిపాలిటీలో ఉన్నామా వారికే అర్థం కాని పరిస్థితి. చెత్త కొన్ని రోజుల నుండి పేరుకుపోతే పట్టించుకునే నాథుడే లేడు. మన దేశవ్యాప్తంగా స్వచ్ఛ భారత్ నినాదంతో ఉంటే నరసరావుపేటలో వారంలో 5 రోజులు ఎమ్మెల్యే అరవింద్ బాబు చీపురు పట్టుకుంటే మా సాయినగర్ గోడు కూడా వినాలని, తక్షణమే చెత్త తొలగించి మౌలిక వసతులు కల్పించాలని స్థానికులు కోరుచున్నారు. ఎమ్మెల్యే అరవింద్ బాబు కూడా తన టీంతో శివారు ప్రాంతాలు పర్యటించి వారి గోడు కూడా వినాలని అక్కడి స్థానికులు కోరడమే కాకుండా గత ప్రభుత్వంలో మౌలిక వసతుల కోసం తిరిగి వాపోయామని తెలిపారు. సత్తెనపల్లి రోడ్డు సాయినగర్ 5 ఏళ్ల నుంచి ఇసప్పాలెం వెళ్ళే డొంక రోడ్డు ఇది. ఇప్పుడు మాకు కొత్తగా ఇది మున్సిపాలిటీలో కలిసింది. లాటికి 12,000 రూపాయలు కట్టమని మనకు మున్సిపల్ ఆఫీస్ నుంచి జారీ చేశారు. శానిటరీ ఇన్స్పెక్టర్ గారి దగ్గరికి వెళ్తే ఇది మున్సిపాలిటీలో కలవలేదని వాళ్ళు చెప్తున్నారు. మేము ముఖ్యంగా అడిగేది ఏంటంటే 12,000 కట్టడం విషయం కాదు. ఇక్కడ రోడ్లు సరిగా లేవు, కరెంటు సరిగా లేదు, వాటర్ లైను లేదు. కనీసం ఈ మున్సిపాలిటీలు వర్క్ సరిగా చేయట్లేదు. మేము గత ప్రభుత్వం దగ్గర 3 సంవత్సరాలు తిరిగాం. 90 మీటర్ల సిమెంట్ రోడ్డు ఏమని ఆ దేహి అని అడుక్కున్నాం వాళ్ళ దగ్గర. వాళ్ళు మా గురించి పట్టించుకోవాలి. సరే అది అయిపోయింది. అరవింద్ బాబు గారికి ఇప్పటికి దాదాపు 10 సార్లు చెప్పాం. ఎండిఓ దగ్గరికి వెళ్ళాం, కమిషనర్ దగ్గరికి వెళ్ళాం, ఎంఈఓ దగ్గరికి వెళ్ళాం. ఎవరి దగ్గరికి వెళ్ళినా కూడా చూద్దాం చేద్దాం అంటున్నారు కానీ పట్టించుకున్న నాదుడు లేదు. ఇప్పుడైతే మున్సిపాలిటీలు వచ్చి మాకు ప్లాట్కి 12,000 కట్టాల్సిందే అని మా మీద ఒత్తిడి చేస్తున్నారు. ఒత్తిడి చేయడంలో తప్పు లేదు. గవర్నమెంట్ ఏది ఆర్డర్ ఇస్తే మీరు అది మాకు చెబుతారు, దాని వరకు కరెక్టే. కానీ మేము కట్టాలంటే అట్లా కనీసం రవాణా సౌకర్యం లేదు, ఇక్కడ నీటి సౌకర్యం లేదు, మున్సిపాలిటీలు చెత్త ఎత్తట్లేదు. మరి ఇవన్నీ లేకుండా మేము 12,000 కట్టి ఏం చేయాలి? మేము చెత్త వేసుకోవాలా? ఇప్పుడు ఉన్న ఎంఈఓ గారి దగ్గరికి 4 సార్లు భయం, అంతకుముందు డిఓ దగ్గరికి 5 సార్లు భయం, అంతకుముందు ఉన్న కమిషనర్ దగ్గరికి 10 సార్లు భయం. ఎవరు పోయినా కూడా మా గోడు పట్టించుకోవట్లేదు. దయ ఉంచి మేమేం చెబుతున్నాం అంటే రిక్వెస్ట్గా చెప్తున్నాం. కొద్దిగా వర్షాకాలం వస్తే ఇబ్బందిగా ఉంది. ముసలోళ్ళు కానీ, చిన్నపిల్లలు కానీ, స్కూల్ బస్సులు కానీ దయ ఉంచి సిమెంట్ రోడ్డు కొద్దిగా వేసి, కొద్దిగా లైటింగ్ వేసి, కొద్దిగా చెత్తలో చెప్పి కొద్దిగా తయారీ చెత్త తీసుకెళ్ళేట్టు చేయమని మా యొక్క విజ్ఞప్తి. ఆ అపార్ట్మెంట్లో 15 రోజుల నుంచి చెత్త తీసుకెళ్ళట్లేదు మున్సిపాలిటీ వాళ్ళు. వాళ్ళని అడిగితేనేమో మీరు ఇసప్పాలెం పంచాయతీలో ఉన్నారు, వాళ్ళు తీసుకెళ్తారంటున్నారు. ఇసప్పాలెం పంచాయతీ వాళ్ళని అడిగితేనేమో మీరు మున్సిపాలిటీలో కలిశారు, వాళ్ళే తీసుకెళ్ళాలా, మేము తీసుకెళ్ళామంటున్నారు. దయచేసి మా ఇబ్బందులు ఆలకించండి. 15 రోజులు చెత్త మురిగిపోతుంది, 3 ఇదైపోయినాయి. ప్లస్ ఈ ఎదురు మురుగు శుభ్రం చేయట్లేదు, ఈ ఇబ్బందిగా ఉంది. రోడ్డు ఈ కొద్దిగా సిమెంట్ రోడ్డు వేయండి అంటే అది కూడా పట్టించుకునే పరిస్థితి లేదు. పాములు వస్తున్నాయి, పెద్ద పాములు వస్తున్నాయి. ఈ సిమెంట్ రోడ్డు అయితే వేసారు కానీ రోడ్డు పక్కన పెద్ద ఎత్తున చెత్త పెరిగి సైడు కాలువలు కూడా తీయకుండా ఉట్టి రోడ్డు వరకు వేసారు. మా అపార్ట్మెంట్కి అంత దూరంలో అక్కడ రోడ్డు మీద కూడా పాములు తిరుగుతూ ఉన్నాయి. సైడ్ కాలువలు కట్టలేదు. దయచేసి కొద్దిగా రోడ్డు వేసి సైడ్ కాలువలు కట్టాలని, దయచేసి మా చెత్త తీసుకెళ్ళి మా అపార్ట్మెంట్లో నిండిపోయిన మురుగును శుభ్రం చేయించాలని మున్సిపాలిటీ వాళ్ళని కోరుతున్నాం. జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి అండ్ నరసరావుపేట ఇన్ఛార్జ్ శ్రీ సయ్యద్ జిలానీ మాట్లాడుతూ తిరుమల లడ్డు ప్రసాదం ఎంత పవిత్రమైనదో మనందరికీ తెలుసు. గత వైసీపీ ప్రభుత్వంలో అసలు ఆవులు కానీ, డైరీ వ్యాపారం కానీ లేని కంపెనీలకు ఆవు నెయ్యి సరఫరా కాంట్రాక్టు కట్టబెట్టారు. ఆ సంస్థలకు కనీసం పాలు సేకరించే వ్యాపారం కూడా లేదన్నారు. జంతు కొవ్వుతో తయారైన రసాయనాలు ఇందులో ఉన్నాయి. ఇన్ని వాస్తవాలు ఉన్న వైసీపీ ఇంకా మాటలతో ప్రజలను మభ్యపెట్టాలని చూస్తోంది. మా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మా పాలనలో పరిశీలన చేయగా వాస్తవాలు బయటపడ్డాయన్నారు. ఒక పద్ధతి ప్రకారం తిరుమలను అవినీతి కేంద్రంగా వైసీపీ హయాంలో వినియోగించుకున్నారు. ఏపీ స్టేట్ రోడ్ డెవలప్మెంట్ బోర్డు డైరెక్టర్ వీరవల్లి వంశీ, రొంపిచెర్ల మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ అచ్చుల సాంబశివరావు, ఎస్కే అద్రూఫ్, బెల్లంకొండ ఈశ్వర్,
చెన్నుపల్లి సాంబ, ఆర్కే యాదవ్, అప్పిశెట్టి లక్ష్మీనారాయణ, చిందుకూరి శ్రీను, కృష్ణంశెట్టి ఏడుకొండలు, తెడ్ల వెంకటేశ్వర్లు, గురజాల వాసు, భాష, మీనా దినేష్, కాజావలి, విజయ్, పండు, నాని మరియు వీర మహిళలు జడా శ్రావణి, అంబటి రేణుక పలువురు పాల్గొన్నారు. గత కొన్ని రోజులుగా మనం తిరుపతి ప్రసాదం లడ్డు విషయంలో యావత్ భారతదేశం అంతా ఉలిక్కిపడేలా మనం కల్తీ ప్రసాదం వార్త విని ఉన్నాం. దాన్ని జనసేన పార్టీ పూర్తిగా లోతుగా పోయి ఆరాధిస్తే అసలు నెయ్యిలో నెయ్యే లేదు, అంతా కల్తీ. ఆవు లేదు, పాలు లేవు, గేదెలు లేవు, ఏమీ లేకుండా ఒక బినామీ సంస్థకిచ్చి నెయ్యి సరఫరా చేసి అంత 60 లక్షల లీటర్లు కల్తీతో మరి లడ్డు ప్రసాదం అపవిత్రం చేశారు. ఈ విషయం యావత్ భారతదేశం ప్రజలందరూ మరి వారి భక్తుల మనోభావాలు దెబ్బతినే విధంగా వైసీపీ ప్రభుత్వం హయాంలో జరిగింది. దీన్ని జనసేన పార్టీ పూర్తిగా ఖండిస్తుంది. లడ్డు కల్తీ కలిసిందని మా అధ్యక్షుల వారు ఆయన జరిపిన అన్వేషణలో పూర్తిగా తేలడం జరిగింది. కాబట్టి ఈ యొక్క ఇన్ని వాస్తవాలు వైసీపీ ఇంకా బుకాయింపు మాటలతో ప్రజలను మభ్యపెట్టాలని చూస్తుంది. పవన్ కళ్యాణ్ గారు ఎన్డీడీబీ అధికారికంగా ఇచ్చిన నివేదికలను అనుసరించి గలమెత్తారు. ఒక పద్ధతి ప్రకారంగా తిరుమల తిరుపతి కేంద్రంలో వాళ్ళు సొంతగా వైసీపీ ప్రభుత్వం ఒక సొంతగా వాళ్ళ లిమిటెడ్ ఫరం లాగా గత వైసీపీ ప్రభుత్వం 5 సంవత్సరాలు మరి లిమిటెడ్ ఫరం లాగా దాన్ని ఉపయోగించుకున్న అనేక మంది అక్రమంగా 100 కోట్లు సంపాదించడం జరిగింది. కాబట్టి ఇవన్నీ వెలుగులోకి తీసి సిట్టు దర్యాప్తు అన్నీ జరిపి నిజమైన నిర్ధారణ తేల్చారు. బాధ్యులైన వారందరికీ కఠిన చర్య ఇవ్వాలని మా జనసేన ప్రభుత్వం తరఫున డిమాండ్ చేస్తున్నాం. గత వైసీపీ ప్రభుత్వంలో తిరుమలలో లడ్డూలు మన ఏదైతే తిరుమల అంటే కలియుగ దైవం, ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి. ఎవరైనా సరే మనకి తిరుమల తిరుపతి వెళ్ళి లడ్డు తీసుకొని వస్తే ఆ లడ్డు మన ఇంటికి ప్రసాదంగా ఇస్తే వెంకటేశ్వర స్వామి మన ఇంటికి వచ్చినంత పవిత్రంగా భావిస్తాం మనం. అలాంటి లడ్డులో ఈ వైసీపీ ప్రభుత్వంలో కల్తీ చేయటం జరిగింది అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు 5 సంవత్సరాల పర్యటనలో భాగంగా పలుమార్లు తిరుపతి వెళ్ళటం జరిగింది. అక్కడ భక్తులు లడ్డులో కొంచెం తేడా ఉందని చెప్పి పవన్ కళ్యాణ్ గారికి ఫిర్యాదులు చేయటం వల్ల పవన్ కళ్యాణ్ గారు ఎన్డీటీవీ ఇచ్చిన నివేదిక ఆధారపరంగా ఈ లడ్డులో కల్తీ జరిగింది అని చెప్పి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత సిట్ని ఆదేశించారు. ఏమని? లడ్డులో కల్తీ జరిగిందా, లడ్డు తయారీలో కల్తీ జరిగిందా జరగలేదా అని. కానీ సిట్ నివేదిక ఇచ్చింది ఏమని? కల్తీ జరిగింది. 60 లక్షల నెయ్యి కాదు, అది పామాయిల్తో రసాయనాలతో తయారు చేయబడింది అని చెప్పి సిట్ నివేదిక ఆధారంగా 220 పేజీలు సిట్ నివేదిక ఇచ్చింది. కానీ ఈ వైసీపీ ప్రభుత్వం ఏం చేస్తుంది? మా దాంట్లో తప్పు జరగలేదు, అపరాధం జరగలేదు అని చెప్పి డ్రామాలు ఆడుతుంది. కానీ అక్కడ జరిగింది. రసాయనాలు అంటే ఏంటి? కొవ్వు పదార్థాలు. ఆ పదార్థాలతో తయారు చేసి ఎంతో అపరాధం చేశారు మీరు. ఇది భారతదేశంలోనే కాదు, ప్రపంచంలో ఎక్కడైనా సరే వెంకటేశ్వర స్వామి అంటేనే మనం చాలా కలియుగ దైవంగా భావిస్తాం, కులమతాలకు అతీతంగా ఉంటుంది. అలాంటి దానిలో మీరు అపరాధం చేశారు. ఖచ్చితంగా ఎవరైతే ఇందులో ఉన్నారో వారందరినీ కూడా సిట్ తీస్తుంది. ప్రతి ఒక్కరిని అరెస్ట్ చేస్తారు. అరెస్ట్ చేసి దీనిలో ప్రతి ఒక్కరు ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళని కఠినంగా శిక్షించడం జరుగుతుంది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. నరసరావుపేటలో ఎస్పీ కృష్ణారావు ఆదేశాల మేరకు 2వ పట్టణ సిఐ ప్రభాకర్ ఆధ్వర్యంలో మహిళా ఎస్ఐ యస్నా పర్యవేక్షణలో కొత్త రఘురామయ్య జూనియర్ కళాశాలలో విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు సోషల్ మీడియా వ్యసనాలపై అనవసర యాప్ల వినియోగం చేయవద్దని, గుర్తు తెలియని నంబర్ల నుంచి వచ్చే టెక్స్ట్ మెసేజ్ లింకులు ఓపెన్ చేయవద్దని, ఆన్లైన్ మోసాల పట్ల జాగ్రత్తగా ఉండాలని సూచించారు. అలాగే సైబర్ నేరాల వల్ల కలిగే నష్టాలు, వ్యక్తిగత సమాచారం భద్రత గురించి వివరించారు. ఈ అవగాహన కార్యక్రమంలో ప్రిన్సిపల్ డాక్టర్ గోపాలకృష్ణ, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. కొత్త రఘురామయ్య జూనియర్ కళాశాల యందు 2 టౌన్ ఎస్ఐ యష్మా మేడం గారు విద్యార్థులను ఉద్దేశించి నేడు జరుగుతున్నటువంటి సైబర్ క్రైమ్స్ కానివ్వండి, సెల్ ఫోన్ల ద్వారా విద్యార్థులు మన యొక్క దుష్పరిణామాలు, అదేవిధంగా డ్రగ్స్, గంజా వంటి మత్తు పదార్థాలు నేటి యువతని ఎలా నిర్వీర్యం చేస్తున్నాయో వాటికి దూరంగా విద్యార్థులు ఉండి తల్లిదండ్రులు ఏ ఉద్దేశంతో తమని కష్ట నష్టాలకు ఓర్చి
కళాశాలకి పంపిస్తున్నారు. తద్వారా ఆ విద్యార్థి ఒక లక్ష్యాన్ని ఏర్పరచుకొని ఆ లక్ష్యాన్ని చేరుకోవడం కోసం ఏ విధంగా చదవాలి, ఎగ్జామినేషన్స్లో టెన్షన్ లేకుండా వారికి వచ్చినటువంటి అంశాలని కూలంకుషంగా పరీక్షలు రాసి సత్ఫలితాలు పొందాలి అనేటువంటి దాని మీద కొత్త రోగరమ్య జూనియర్ కళాశాల ఎన్ఎస్ఎస్ విభాగమును సపోర్ట్ చేసుకొని ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఎం గోపాలకృష్ణ, డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ మేజర్ జి వెంకటేశ్వరరావు గారు, ఎన్ఎస్ఎస్ ఆఫీసర్ ఎం అనిల్ కుమార్ గారు, 2 టౌన్ ఎస్ఐ మేడం యష్నా గారు, ఏఎస్ఐ రాములు గారు, అదేవిధంగా మహిళా కానిస్టేబుల్, అధ్యాపకేతర సిబ్బంది మరియు విద్యార్థులు పాల్గొని ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించారు. దీనికి కళాశాల యాజమాన్యం సహాయ సహకారాలు అందించడం జరిగింది. నరసరావుపేటలో రాష్ట్ర ఎస్సీ కమిషన్ చైర్మన్ జవహర్ మీడియా సమావేశం నిర్వహించారు. పిన్నెల్లిలో ఇటీవల జరిగిన సాల్మాన్ మృతిపై చైర్మన్ జవహర్ స్పందించారు. మాచవరం మండలం పిన్నెల్లి గ్రామంలో శాంతి భద్రతలు పూర్తిగా అదుపులో ఉన్నాయన్నారు. ఇటీవల 5 ఎస్సీ కమిషన్ సభ్యులతో నిజ నిర్ధారణ కమిటీ బృందం పిన్నెల్లిలో పర్యటించారని, కేవలం వ్యక్తిగత గొడవ వల్లే సాల్మన్ మృతి చెందారని తెలిపారు. ఇది వ్యక్తిగత దాడే కానీ రాజకీయ ప్రేరేపిత దాడి కాదన్నారు. సాల్మన్ కుమారుడు భార్యని కమిటీ విచారణ చేశారని, దాడి చేసిన వ్యక్తి, మృతుడు ఇద్దరు ఒకే సామాజిక వర్గానికి చెందిన వారుగా తెలిపారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం నుంచి పరిహారం త్వరగా అందేలా చూస్తామని, సాల్మన్ మృతిని వైసీపీ నేతలు రాజకీయం చేశారని జవహర్ పేర్కొన్నారు. శాంతి కమిటీలు వైసీ గ్రామంలో పర్యటించాలని పోలీసులు కోరుతున్నామని జవహర్ తెలిపారు. ఈ దురదృష్టకర సంఘటన ఒక పాఠం నేర్పి భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు జరగకుండా ఉండటానికి తీసుకోవాల్సిన చర్యలు ఏంటి, దీనికి ముగింపు ఏ విధంగా పలకాలనే దాని మీద ఎస్సీ కమిషన్గా ఒక స్పష్టమైనటువంటి వైఖరితో మీ ముందుకు రావడం జరిగింది. ప్రధానంగా ఈ సంఘటన జరిగిన తర్వాత రాజకీయ ప్రయోజనాల కన్నా కూడా అక్కడ ఉన్నటువంటి కులపరమైన దళితులకు సంబంధించినటువంటి అంశాల్లో ఏ విధంగా చర్యలు తీసుకోవాలి, దాన్ని ఏ విధంగా చేయాలనే దాని మీద దృష్టి పెట్టి ఆ రోజే నేను ఒక స్టేట్మెంట్ కూడా పాస్ చేయడం జరిగింది. కమిషన్ చైర్మన్గా కొట్టుకున్న వాళ్ళు, కొట్టించుకున్న వాళ్ళు ఇద్దరు కూడా దళితులే, ప్రాణం పోయింది దళితులదే. అలాంటి సందర్భంలో ఎస్సీ కమిషన్కి బాధ్యత ఉంది. దాడి చేసిన వాళ్ళు దళితులే, మరణించిన వాళ్ళు దళితులే. ఈ విషయంలో చాలా పారదర్శకంగా కమిషన్ వ్యవహరించాలని ఒక నిజ నిర్ధారణ కమిటీ వేసి, నిజ నిర్ధారణ కమిటీలో కొత్తగా కమిషన్ సభ్యులుగా ఉన్నటువంటి డాక్టర్ గౌతమ్ రాజు గారు, మేకల దాస్ గారు, అదేవిధంగా రవాడ సీతారాం గారు, రామాంజమ్మ గారు, శ్రీపతి బాబు గారు, డాక్టర్ శ్రీపతి బాబు గారు, ఈ 5గురితో ఒక నిజ నిర్ధారణ కమిటీ ఆ పిన్నెల్లి గ్రామానికి పంపించి యథార్థ పరిస్థితులు, ఎందుకంటే బాధితులతో పాటు మిగతా ప్రజలందరి దగ్గర కూడా వెళ్ళి ఆఫీసర్స్ దగ్గర కూడా వాళ్ళందరి దగ్గర సమాచారం సేకరించి వాళ్ళు సేకరించినటువంటి సమాచారాన్ని క్లుప్తంగా ఒక నివేదిక తయారు చేసి ఆ నివేదికని కలెక్టర్ గారికి, ఎస్పీ గారికి, అదేవిధంగా డివిజనల్ స్థాయి అధికారులందరితో కూడా ఒక సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ప్రధానంగా ఆ గ్రామం గురించి నేను కొత్తగా మీ అందరికి కూడా చెప్పాల్సినటువంటి పని లేదు. వాళ్ళిద్దరికీ వ్యక్తిగతంగా ఉన్నటువంటి విభేదాలు అనేది ఉన్నాయి. ఆ విభేదాల కారణంగా ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ దాంతోపాటుగా నేను కొన్ని సేకరించినటువంటి సమాచారం ప్రకారం వాళ్ళిద్దరి మధ్య ఘర్షణ జరగడం, ఆ ఘర్షణలో సాల్మన్ గారు మృతి చెందడం, ఆ మృతి చెందిన తర్వాత ఆయన హాస్పిటలైజ్డ్ అయ్యి, ఏదైతే దెబ్బలు తగిలిన తర్వాత 10వ తారీఖున హాస్పిటలైజ్డ్ అయ్యారు. అక్కడ నుంచి ఎమ్మెల్సీ వచ్చిన తర్వాత పోలీసులు వెళ్ళి కేసు నమోదు చేయడం జరిగింది. ఇదేంటంటే ప్రేరేపితమైనటువంటి వివాదం కాదు, యాదృచ్ఛికంగా జరిగిన సంఘటనగానే మాకున్న రిపోర్ట్స్ ఉన్నాయి. మీతో కూడా నేను మాట్లాడితే మీ దగ్గర ఉన్న రిపోర్ట్స్ కూడా ఇస్తే మీ దానికి దీనికి మ్యాచ్ చేసి, ఇక్కడ ప్రధానంగా ఏంటంటే ఇది రాజకీయ ప్రేరేపితం అనేది కాకుండా ఉండాలని మేము కోరుకుంటా ఉన్నాం. ఎందుకంటే ఎవరో కూడా అగ్రవర్ణాలు ఎవరో కూడా దెబ్బలాడుకోవట్లే. దళితుల దగ్గరకు వచ్చేసరికి వీళ్ళు ఆ వంకతో జరుగుతూ ఉన్నాయి, వాళ్ళ వ్యక్తిగతంగా ఉన్నాయి, ఇవన్నీ కూడా పరిశీలన చేయడం జరిగింది. చాలా స్పష్టంగా మా నివేదిక ప్రకారం వాళ్ళిద్దరు వ్యక్తిగత అభిప్రాయ భేదాలతోనే ఇలాంటి దాడులకు పాల్పడటం, ఆ దాడుల్లో ఒక వ్యక్తి మరణించడం అనేది మనం చూసాం. మండల కేంద్రమైన నకరికల్లులో కాపు నాయకులు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో వారు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత అంబటి రాంబాబు చేసిన వ్యాఖ్యలు కూటమికి చెందిన కాపు నాయకులు తీవ్రంగా ఖండించారు. మీ రాజకీయ ప్రయోజనాల కోసం కులాలను విడదీసి కుల రాజకీయాలను కాపు కులంపై రుద్దవద్దని
గత ప్రభుత్వంలో నగరికలలో మీరు కాపు కులాన్ని కించపరిచి మాట్లాడారని, అప్పుడు గుర్తుకు రాని కాపు కులం ఈ రోజు గుర్తొచ్చిందా అంటూ తీవ్రంగా ఖండించారు. మొన్న గుంటూరులో జరిగిన సంఘటన అంబటి రాంబాబు గారు నేను కాపులు అంటున్నాడు. అది కాపు కోసం జరిగినది కాదు. ఒక కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి లడ్డు ప్రసాదం కల్తీ చేసి దాన్ని పక్కకు మళ్లించేందుకు ఈ కాపు కులం ఈ అంబటి రాంబాబు మీద చేసిన దౌర్జన్యం అని చెప్తున్నారు అందరూ. కానీ అతను కాపులు అయితే 2023లో నగరికల్లో పవన్ కళ్యాణ్ గారి దిష్టి బొమ్మ తగలబెట్టించి దగ్గరుండి చెప్పులతో కొట్టించాడు. అప్పుడు ఆయన కాపు కాదా? దీని గురించి నగరికల్ మండలం నుంచి కాపులందరూ వ్యక్తం చేస్తున్నారు. అంబటి రాంబాబు గారు ఈరోజు తనకి ఏదో అన్యాయం జరిగిందని, తన ఇంటి మీదకి ఏదో దాడి జరిగిందని తన దాకా వస్తే కాపు కులం గుర్తుకొచ్చింది. అతను అధికారంలో ఉన్నప్పుడు, ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు 2021లో ఒకే రోజు ఒకే వారంలో నగరికల్లు పోలీస్ స్టేషన్లో 9 ఎఫ్ఐఆర్లు కాపుల మీద, ఓన్లీ కాపుల మీదనే ఎఫ్ఐఆర్ చేపించాడు. అప్పుడు గుర్తు రాలేదా ఈ కాపు కులం? ఆడవారిని కూడా చూడకుండా ఉదయం నుంచి సాయంత్రం దాకా ఆడవారిని కూర్చోబెట్టారు. మగవారిని అయితే ఉదయం నుంచి సాయంత్రం దాకా కూర్చోబెట్టి అట్లా 11 రోజులు 12 రోజులు కూర్చోబెట్టి స్టేషన్ బెయిల్ కూడా ఇవ్వకుండా కొంతమందిని సబ్ జైలుకు కూడా పంపించాడు. కొంతమందిని స్టేషన్ చుట్టూ చెప్పాడు. చదువుకున్న పిల్లలను కూడా ఇబ్బంది పెట్టి వాళ్ళకి పాస్పోర్ట్ రాకుండా కూడా ఎఫ్ఐఆర్ పెట్టించి ఇబ్బంది పెట్టించాడు. మరి అలాగనే కొంతమందికి అంటే ఎవరో కాదు, నాకే హార్ట్ ఆపరేషన్ చేశారు. నాకు సీఎం రిలీఫ్ ఫండ్ యాక్చువల్గా ఏ ఎమ్మెల్యే ఉండా ఏ అధికారం ఉండా వస్తుంది. కానీ అది కావాలని ఈ నగరికల్ లోకల్ నాయకులు మాట్లాడి కావాలని ఆపు చేశారు. నగరికల్ మండలం చండ్లగుండ్ల అడ్డరోడ్డుకి చెందిన 50 మంది మహిళలు గత ప్రభుత్వంలో ఇచ్చిన స్థలం పట్టాలని తీసుకొని తహసీల్దార్ కె పుల్లారావుని కలవడం జరిగింది. వారు మాట్లాడుతూ 20 సంవత్సరాల క్రితం ఇవే స్థలాలకు పట్టాలు ఇవ్వడం జరిగిందని, సంవత్సరంలోపు ఎవరు కూడా ఆ స్థలంలో ఎటువంటి కట్టడాలు నిర్మించకపోవడంతో మళ్ళీ 2021లో పేద ప్రజలకు ఇళ్ల స్థలాలకు పట్టాలు ఇవ్వడం జరిగింది. గతంలో వారు కోర్టుకి వెళ్లడం వలన అది ఇప్పుడు కోర్టులో నడుస్తుంది కావున కోర్టు తీర్పును బట్టి న్యాయం చేస్తానని తెలియజేశారు. 2021 సంవత్సరంలో మాకు ఆ ప్రభుత్వం వాళ్ళు మాకు పేదలకి, రోడ్లు అమ్మటం వాళ్ళు లేని వాళ్ళకి మాకు ఆ ప్రభుత్వం స్థలాలు కల్పించింది. ఆ స్థలాలు కల్పించాక మాకు రోడ్లు వేసి మట్టి తోలిచ్చి మాకు మొక్కలు నాటించి ఇంత చేసినా కూడా మాకు నెంబర్తో సహా మాకు మీటింగ్లు పెట్టి మా పంచాయతీ ఆఫీసుల్లో మాకు నెంబర్తో సహా మాకు స్థలాలు ఇచ్చారు. ఆ స్థలాలు ఇచ్చినాక మేము మా ఊర్లో మా పెద్దల సమక్షంలో, మా విఆర్ఓ గారి సమక్షంలో మా స్థలాలు మేము పట్టాలు అందుకున్నాక తర్వాత 10 రోజుల తర్వాత మీకు గవర్నమెంట్ తరఫునే మీకు ఇల్లు కూడా కట్టిస్తామని చెప్పి మాట్లాడారు మా ఊరి పెద్దలు. అదిగో ఇదిగోనే టయానికల్లా మళ్ళీ మీ స్థలాలన్నీ కోర్టుకేసాము, కోర్టులో నడుస్తుంది, మీకు మీకు స్థలాలు అనేది రాదు, ఆ మాట మర్చిపోండి అని చెప్పి మమ్మల్ని గ్రామ పెద్దలందరూ కలిసి ఇలాగా మాకు మనిషి తగ్గట్టుగా చెప్తా వచ్చారు. మేము ఆ దిగులతోటి ఇన్ని సంవత్సరాలు ఎదురు చూసాము. ఆ ప్రభుత్వం వస్తే ఇస్తారు, ఈ ప్రభుత్వం వస్తే మా సమస్య పరిష్కారం అయ్యిద్ది అని చెప్పి మేము ఎదురు చూసాము. ఇప్పటికి 6 ఏళ్ళు. ఈ 6 ఏళ్ళలో కూడా మా సమస్యను ఎవరు కూడా పరిష్కరించారు. మాకు ఇచ్చిన పట్టాలు కూడా అంతా ఫేక్ అని, మీరు మోసపోయారని, మిమ్మల్ని మోసం చేశారని, మళ్ళీ ప్రభుత్వాలు వస్తే ఓట్లు వేస్తేనే మేము మీరు గెలిపిస్తేనే మళ్ళీ మీకు అవే పట్టాలు మీకు ఇప్పించగలుగుతామని చెప్పి తోచినట్టుగా మా గ్రామ పెద్దలు మాట్లాడుతున్నారు. డిపార్ట్మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీ భారత ప్రభుత్వం ఆధ్వర్యంలోని పిహెచ్డి విద్యార్థులు మంగళవారం నార్నపాడు గ్రామంలో ప్రకృతి వ్యవసాయ క్షేత్రాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా మెంటర్ రజని, రైతు శాస్త్రవేత్త ఉమా మహేశ్వరి వ్యవసాయ క్షేత్రాన్ని పరిశీలించారు. ఈ ఫీల్డ్ విజిట్ భాగంగా జిల్లా ప్రకృతి వ్యవసాయ ప్రాజెక్ట్ మేనేజర్ కె అమలకుమారి, పిహెచ్డి విద్యార్థులు యశ్వంత్, స్వాతి, శృతిరంజన్లకు ప్రకృతి వ్యవసాయంలో అమలవుతున్న వివిధ విధానాలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, నాట్లు నారు కొసలు త్రుంచి బీజామృతంలో ముంచి నాటడం వల్ల పంటలు చీడపీడల నుంచి రక్షణ పొందటమే కాకుండా మొక్కలకు అవసరమైన అన్ని రకాల పోషకాలు నేల నుంచి లభిస్తాయని తెలిపారు. అలాగే నేలలో సూక్ష్మజీవులు అభివృద్ధి చెంది భూసారం పెరుగుతుందని వివరించారు. తక్కువ పెట్టుబడితో స్థిరమైన దిగుబడులు సాధించవచ్చని, భూసారం పరిరక్షణతో పాటు
పంటల ఆరోగ్యం మెరుగుపడుతుందని పేర్కొన్నారు. బీజామృతం తయారీ విధానాన్ని ప్రత్యక్ష డెమో రూపంలో చూపిస్తూ దాని వినియోగం ప్రయోజనాలపై క్లుప్తంగా వివరించారు. కార్యక్రమంలో మెంటర్ రజని, రైతు శాస్త్రవేత్త ఉమా మహేశ్వరి తమ అనుభవాలను విద్యార్థులతో పంచుకుంటూ ప్రకృతి వ్యవసాయం ప్రస్తుత అవసరమని, భవిష్యత్ తరాలకు ఇది ఎంతో ఉపయోగకరమని తెలిపారు. ఈ ఫీల్డ్ విజిట్ ద్వారా విద్యార్థులకు ప్రకృతి వ్యవసాయంపై ప్రాయోగిక అవగాహన లభించిందని నిర్వాహకులు తెలిపారు. నకరికలలో ఎంపీడీఓ ఆఫీస్ నందు జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా ఆదేశాల మేరకు ప్రత్యేక అధికారిని పి ఝాన్సీ రాణి మాట్లాడుతూ మండలంలోని అన్ని గ్రామాలలో స్వర్ణగ్రామ ఆరోగ్య దర్శిని కార్యక్రమం నిర్వహించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ కాసయ్య, మెడికల్ అధికారులు, అంగన్వాడీ సూపర్వైజర్లు, స్కూల్ ప్రధానోపాధ్యాయులు, మండల అధికారులు తదితరులు పాల్గొన్నారు. నా పేరు ఝాన్సీ రాణి. నేను పీడీటీఆర్డీఏ పల్నాడు నకరికల్లు మండలానికి స్పెషల్ ఆఫీసర్గా ఉన్నాను. ఈరోజు స్వర్ణ గ్రామ ఆరోగ్య దర్శిని అనేటటువంటి దాని మీద గ్రామ సభల గురించి డిస్కస్ చేయడానికి ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడ మనం మెడికల్ ఆఫీసర్స్ తోటి ఐసిడిఎస్ సిడిపిఓ గారు, సూపర్వైజర్స్, టీచర్స్, మన ఎస్హెచ్జి మెంబర్స్, అట్లాగే ఏపీఎం, ఏపీఓతో కలిపి మనం సమావేశం ఈరోజు నిర్వహించడం జరిగింది. రేపు ఉదయం 17 పంచాయతీలలో కూడా స్వర్ణ ఆరోగ్య గ్రామదర్శిని మీద సమావేశాలు 9 గంటల నుంచి 12 గంటల దాకా నిర్వహిస్తారు. ఇది పంచాయతీ సెక్రటరీ ఆధ్వర్యంలో జరుగుతుంది. ఈ సమావేశానికి ఆ పంచాయతీలో ఉన్నటువంటి సర్పంచ్, అదేవిధంగా ఎంపీటీసీ మెంబర్స్, వార్డు మెంబర్స్, ఊళ్ళో ఉన్నటువంటి ఎల్డర్స్ అందరినీ పిలిచి కనీసం 200 మందికి తగ్గకుండా షామియానా, చైర్స్ అన్ని అరేంజ్మెంట్స్ చేసుకొని రేపు ఉదయం ఈ గ్రామ సభ కండక్ట్ చేయడం జరుగుతుంది. 9 to 12 మినిట్ టు మినిట్ ప్రోగ్రామ్ ఉన్నది. ఇందులో మెడికల్ ఆఫీసర్స్కి సంబంధించి వాళ్ళ ఇష్యూస్ డిస్కస్ చేస్తారు. అంటే ఎవరెవరు హై రిస్క్లో ఉన్నారు, బాలింతలు, గర్భిణీ స్త్రీలు, వాళ్ళలో హై రిస్క్లో ఎవరున్నారు, షుగర్కి సంబంధించి, డయాబెటిక్కి సంబంధించి, అదేవిధంగా క్యాన్సర్కి సంబంధించి, మిగతా వాటిల్లో ఎక్కడెక్కడ కాంప్లికేటెడ్ ఉన్నాయి ఆ పంచాయతీ పరిధిలో అనేటటువంటి అంశాలు వాళ్ళు డిస్కస్ చేయడం జరుగుతుంది. ఆ హై రిస్క్ వాళ్ళని ఏ విధంగా సేవ్ చేసి మనం సేఫ్ డెలివరీ చేయాలి అనేటటువంటిది ఆ సమావేశంలో డిస్కస్ చేయడం జరుగుతుంది. అట్లాగే ఐసిడిఎస్కి సంబంధించి గర్భిణీ స్త్రీలు, బాలింతలు, వీళ్ళ గ్రోత్ ఎలాగుంది, అట్లాగే పిల్లలు ఎత్తుకు తగ్గ బరువు ఉన్నారా, వాళ్ళ గ్రోత్ ఎలాగుంది అనేటటువంటిది, మాల్ న్యూట్రిషన్ ఉన్న పిల్లలు, అట్లాగే టీహెచ్ఆర్ అంటే టేక్ అవే న్యూట్రిషన్ ఉంది కాబట్టి ఈ ఫుడ్ తీసుకెళ్ళటం అనేటటువంటిది ఏ విధంగా తీసుకెళ్తున్నారు, అందరికీ అందుతుందా లేదా, ఈ డేటా అంతా కూడా తీసుకొచ్చి ఆ సమావేశంలో వాళ్ళు చెప్పడం జరుగుతుంది. ఇట్లా ఇదంతా కూడా మన ఫోటోగ్రఫీ, వీడియో కూడా తీసుకొని మనం కలెక్టర్ గారికి సబ్మిట్ చేయడం జరుగుతుంది. కేవలము మన గ్రామాలకు సంబంధించి ఆరోగ్యం ఇంప్రూవ్ చేయడం కోసం ఈ ప్రోగ్రామ్ని కలెక్టర్ గారు ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఇంప్లిమెంట్ చేస్తున్నారు. ఈ జిల్లాలోని ప్రతి పంచాయతీలో జరుగుతుంది. అట్లాగే మన నగరికల్లుకు సంబంధించి 17 పంచాయతీలలో జరుగుతుంది. మినిమం 200 మందికి తగ్గకుండా మనం గ్రామ సభ ఏర్పాటు చేయడానికి మనం నగరికల్లు మండలంలో ఏర్పాటు చేయడం జరిగింది. నరసరావుపేటలోని చంద్రబాబు నాయుడు కాలనీ వద్దనున్న ప్రధాన రహదారిపై డ్వాక్రా మహిళలు ఆందోళన చేశారు. తమ ఆర్పీ చల్లా కోటేశ్వరి తమను మోసం చేసిందని బాధితులు ఆరోపించారు. తమ గ్రూపు సభ్యుల నుండి ఆర్పీ చల్లా కోటేశ్వరికి ప్రతి నెల నగదు చెల్లించామని డ్వాక్రా మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. గత 2 నెలల నుండి ఆర్పీ చల్లా కోటేశ్వరి కనిపించకుండా పోయిందని, బ్యాంక్లో విచారిస్తే నగదు చెల్లించలేదని తెలిపారంటూ డ్వాక్రా మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. తమకు న్యాయం చేయాలంటూ నరసరావుపేట సత్తెనపల్లి ప్రధాన రహదారిపై బైఠాయించి ఆందోళన చేశారు. మిగిలిన గ్రూపులకు జరిగిన నష్టం ఎంత ఉంటుందో తెలియదన్నారు. సమాచారం అందుకుని ఘటనా స్థలాన్ని చేరుకున్న నరసరావుపేట 2వ పట్టణ పోలీసులు ఆర్పీని త్వరలో పట్టుకొని తమకు న్యాయం చేస్తామని నరసరావుపేట 2వ పట్టణ సిఐపి ప్రభాకర్ తెలపడంతో ఆందోళన విరమించారు. షేక్ సబీరా, మాది చంద్రబాబు నాయుడు కాలనీ సార్. ఇక్కడ ఈ చూసుకుంటే మనం చల్లా కోటేశ్వరి ఆర్పి అనబడి ఈమె 30 గ్రూపుల దగ్గర సార్ పెద్ద భారీ స్కామ్ చేసి దాదాపు 60-70 లక్షల దాకా మా దగ్గర కాజేసింది సార్.
మేమైతే కూలీ నాలి చేసుకొని బ్రతికే వాళ్ళం సార్. ఇప్పుడు బ్యాంకు వాళ్ళేమో మాకు నోటీసులు పంపించి ఆంధ్ర బ్యాంకు, యూనియన్ బ్యాంకు కానీ, స్టేట్ బ్యాంకు కానీ ఇట్లా మా మీద వచ్చి వాళ్ళు ఒత్తిడి చేస్తున్నారు సార్. ఇప్పుడు మేము ఈ అమౌంట్ మొత్తం ఎక్కడి నుంచి తీసుకొచ్చి కట్టాలి? ఈ డబ్బులు ఎవరు? ఇప్పుడు దీనికి బాధ్యతరాలు ఎవరు? ఆమెను పట్టుకొస్తామంటున్నారు. ఇప్పుడు దాకైతే ఆమె వెళ్ళిపోయి దాదాపు 1 నెల రోజులు అవుతుంది. ఇప్పుడు దాకైతే ఆమె నుంచి మాకు ఎట్లాంటి రెస్పాండ్ అయితే రాలేదు సార్, ఇంకా వచ్చిందని చెప్పేసి. అయితే మేమైతే బ్యాంక్ని, కలెక్టర్ ఆఫీస్ని, అలాగే మెప్మా లీడర్స్ని వీళ్ళందరినీ కలవటం అయితే జరిగింది. వీళ్ళందరూ అయితే మీకు న్యాయం చేస్తారంటున్నారులే కానీ ఇప్పటికి 1 నెల రోజులైనా దాదాపు మనకి ఏ విషయం అనేది ఇంకా తెలియజేయలేదు సార్. ఈమె దాదాపు 70 లక్షల దాకా మా అందరినీ స్కామ్ చేసి ఆమె తీసుకొని ఈ ఇల్లు లాంటివి కానీ మాకు జప్తు చేసి ఎలాగన్నా కానీ చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, అలాగే మన ఎమ్మెల్యే చదలవాడ అరవింద్ బాబు గారు, లేదా మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు వీళ్ళందరూ ముందుకొచ్చేసి కలెక్టర్ గారు కానీ మాకు వీళ్ళందరూ న్యాయం చేయాలని మేమందరం సార్ బాధితులందరం కోరుకుంటున్నాం సార్. నా పేరు మేరీ అండి. మాది చంద్రబాబు కాలనీ, సత్తినపల్లి వెళ్ళే రోడ్లో, నసరాపేట. మేము డోక్రా మహిళలు అండి. అయితే మాకు డోక్రాలో కొంచెం అమౌంట్ పోయింది. దానివల్ల మేము బ్యాంక్కి వెళ్ళటం జరిగింది. బ్యాంక్కి వెళ్తే ఇదిగో ఈ అమ్మాయి, మేము డబ్బులు కడతాము అమ్మాయికి. ఈ అమ్మాయి పేరు కోడేశ్వరి. ఈ అమ్మాయికి మేము బ్యాంకులో డబ్బులు కట్టమని చెప్పి నెల నెల డబ్బులు ఇస్తాము. అయితే మేము బ్యాంక్కి వెళ్ళామండి. అంటే మాకు లోన్ అయిపోయి వచ్చింది. లోన్ తీసుకున్నాము, లోన్ అయిపోయి వచ్చింది. లోన్ అయిపోయి వచ్చేసరికి అమ్మాయి 2 నెలల నుంచి అగబట్టలేదు. లోన్ పెట్టుకోవాలని చెప్పి అమ్మాయి ఇంటికాడికి వెళ్తే అమ్మాయి అగబట్టలేదు. అగబడిపోయేసరికి మేము బ్యాంక్ కాడికి వెళ్ళడం జరిగింది. బ్యాంక్ కాడికి వెళ్ళి అమౌంట్ అని కట్టామా లేదని చెప్పి మేము బ్యాంక్ లోన్ వాళ్ళని అడిగాము. అడిగితే అమ్మ ఈ పేరు మీద ఈ లోను 12 నెలలు కట్టాలని చెప్పారు. అదేంటి సార్ మాకు అయిపోయింది, మేము 2 నెలలు కడితే అయిపోద్దని చెప్పాము. మీరు కట్టాల్సిందేనమ్మా 12 నెలలు అన్నారు. అదేందండి 12 నెలలు కట్టేది ఏందండి? మేము ప్రతి నెల ఆమెకు డబ్బులు ఇస్తున్నాము కట్టమని. మేము లెగిస్తే పనులకు పోయి వచ్చేవాళ్ళము, చాకరీ చేసుకునేవాళ్ళం అని చెప్పాము. మీరు 1 నెల 2 నెలలు కట్టపోతే మీరు నోటీస్ పంపించాలి కదా సార్, మీరు నోటీస్ ఎందుకు పంపించలేదు మాకు అని చెప్పి మేము అడిగాం వాళ్ళని. అమ్మ నోటీస్ పంపించడానికి మీ పొదుపు డబ్బులు ఉంటే మేము వడ్డీ కింద మినాయించుకున్నామని చెప్పి అన్నారు. అదేందండి వడ్డీ కింద మీరు ఎట్ట మినాయించుకుంటారు? 2 నెలలు కట్టపోయినా 3 నెలలు కట్టపోయినా మీరు నోటీస్ పంపిస్తే కదా మేము జాగ్రత్త పడేది, ఆ అమ్మాయి కడుతుందో లేదో మాకు అర్థమయ్యేది అని చెప్పి మేము అడిగాము. దానికి ఏం సమాధానం చెప్పేసరికి మేము బ్యాంకు ముందు గోల్ చేయడం జరిగింది. అక్కడి నుంచి పోలీస్ స్టేషన్కి వెళ్ళి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చాము. పోలీసు ఎస్ఐ గారు మరి అది 20 రోజులు పట్టిద్దో 30 రోజులు పట్టిద్దో నెల పట్టిద్దో తెలియదు మాకు. ఎస్ఐ గారు అన్నీ రాసుకొని మేము నోటీస్ పంపిస్తామమ్మా అన్నారు. నోటీసు మరి బ్యాంకుకి పంపించారంట. అక్కడి నుంచి రావడం జరిగింది. మాకైతే తెలియదు అని చెప్పి ఇవాళ మేము ఇలాగ మీడియా ముందుకు వచ్చి మా బాధలు చెప్పుకోవడం జరుగుతుందండి. ఫిబ్రవరి 12వ తేదీన దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయండి ఏఐటియుసి జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ ఉప్పలపాటి రంగయ్య మరియు సిపిఐ ఏరియా కార్యదర్శి కామ్రేడ్ సత్యనారాయణ రాజు పిలుపునిచ్చారు. రైతు సంఘాలు, కార్మిక సంఘాలు చేపట్టినటువంటి ఈ సమ్మెలో పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని అన్నారు. కార్మిక చట్టాలను పునరుద్ధరించాలని, లేబర్ కోర్టుని రద్దు చేయాలని, 8 గంటల పని దినాన్ని కొనసాగించాలని, సమాన పనికి సమాన వేతనం కల్పించాలనే డిమాండ్లతో జరిగే సమ్మెను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిపిఐ పట్టణ కార్యదర్శి ఎస్కే చిన్నజాను సైదా, సిపిఐ మండల కార్యదర్శి దొడ్డ అంజిరెడ్డి, రైతు సంఘం నాయకులు నాగేశ్వరరావు, ఏఐటియుసి నాయకులు సామ్సంగ్ వెంకయ్య తదితరులు పాల్గొన్నారు. దేశవ్యాప్తంగా జరగబోయేటటువంటి సమ్మెను జయప్రదం చేయాలని అందులో భాగంగానే ఈరోజు ఇక్కడ మన సిద్ధరామయ్య సెంటర్లో ఈ యొక్క నిరసన కార్యక్రమాన్ని తెలియజేస్తూ ఉన్నాం. రేపు 12వ తేదీ జరగబోయేటటువంటి సమ్మెలో మనం కార్మికులమే కాదు, మనం అదేవిధంగా రైతు సంఘాలు, వ్యవసాయ కార్మిక సంఘాలు వీళ్ళు మొత్తం కూడా రేపు 12వ తేదీ జరగబోయేటటువంటి సమ్మె జరగబోతూ ఉంది. ఈ సమ్మెలో రైతు సంఘాలకు సంబంధించినటువంటి స్వామినాథన్ కమిటీ సిఫార్సులను అమలు చేయాలని, అదేవిధంగా మరి గతంలో సంవత్సరం పాటు రైతు సంఘాలన్నీ కూడా ఢిల్లీ సరిహద్దుల్లో చేసినటువంటి నిరాహార దీక్షల మొత్తానికి కూడా సందర్భంగా మోడీ మరి 3 చట్టాలను కూడా రద్దు చేస్తామని హామీ ఇచ్చాడు. ఈ నెల 12వ తారీఖు దేశవ్యాప్తంగా సార్వత్రిక సమ్మె జరిగిపోతూ ఉంది. ఈ సమ్మెలో అన్ని కార్మిక వర్గాలు, అన్ని రైతు సంఘాల వర్గాలు అందరూ కూడా ఈ అన్ని సంఘాలు కలిసి 12వ తారీఖున
సార్వత్రిక సమ్మె జరగడానికి పిలుపు ఇచ్చారు. దాంట్లో భాగంగా మనం ఈరోజు కృష్ణా చిత్రాలయ దగ్గర ప్రచారాన్ని కొనసాగిస్తూ ఉన్నాం. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. మహాశివరాత్రి సందర్భంగా కోటప్పకొండలో ఎమ్మెల్యే చదలవాడ ఆధ్వర్యంలో సమీక్ష, పాల్గొన్న మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులు. లడ్డు కల్తీపై మండిపడ్డ జనసేన నరసరావుపేట ఇన్ఛార్జ్ సయ్యద్ జిలానీ. పిన్నెలలో జరిగిన దాడి వ్యక్తిగత దాడే కానీ రాజకీయ ప్రేరేపిత దాడి కాదు. రాష్ట్ర ఎస్సీ కమిషన్ చైర్మన్ జవహర్ వెల్లడి. మేం ఎటు ఎవరికి చెప్పాలి? నరసరావుపేట సత్తెనపల్లి రోడ్లోని సాయినగర్ వాసులు. వార్తలు ఇంతటితో సమాప్తం. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.